పరలోకమందున్న మా కన్న తండ్రి, ఉన్నతమైన అతి శ్రేష్టమైన నీ పరిశుద్ధ నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు నా తండ్రి సాయంకాల సమయంలో నా తండ్రి ఇట్టి రీతిగా నా తండ్రి నీ సన్నిధిలో నా తండ్రి మేము గడపడానికి ఇచ్చిన ధన్యతను బట్టి నా తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను నా తండ్రి. ఈ లైవ్కి వచ్చిన ప్రతి బిడ్డని పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను నా తండ్రి. ఇప్పటి వరకు నా తండ్రి పాటల ద్వారా నిన్ను స్తుతించి ఉన్నాము నా తండ్రి. అలాగే నా తండ్రి వాక్యం కూడా చదివి ఉన్నారు నా తండ్రి. ప్రతి బిడ్డను నా తండ్రి దర్శించమని అడుగుచున్నాను నా తండ్రి. నీకు స్తోత్రం నా తండ్రి. ఈ సహవాసం నా తండ్రి అనేక ఆత్మలను రక్షించే సహవాసం కింద ఉండే కృపను అనుగ్రహించమని అడుగుచున్నాను నా తండ్రి. నా తండ్రి ఈ సమయంలో నా తండ్రి నీ పరిశుద్ధ గ్రంథమందలి నా తండ్రి కొన్ని మాటలు నా తండ్రి నేర్చుకోవాలని ఆశ కలిగి ఉండగా నా తండ్రి నీ చల్లని దయ ఉంచమని అడుగుచున్నాను నా తండ్రి. ప్రతి బిడ్డకి నా తండ్రి వినగల చెవిని గ్రహించే హృదయమును అనుగ్రహించమని అడుగుచున్నాను నా తండ్రి. చెప్పుచున్న నాకును నా తండ్రి నీ పరిశుద్ధాత్మ సహాయం అనుగ్రహించమని అడుగుచున్నాను నా తండ్రి. నీ బిడ్డలైన వారికి నా తండ్రి నీ మాటలు ఎలాగ వివరించాలో నా తండ్రి తగిన జ్ఞానమును నా తండ్రి వివేచన నాకు అనుగ్రహించమని ఈ కొద్ది మనవులను దేన మనవులను అమూల్యమైన నీ పాదముల చెంతకు చేర్చుకోమని నా ప్రభువును నా ప్రియ రక్షకుడినైనా యేసుక్రీస్తు నామమున వినయముగా అడిగి బతిమాలి పొంది ఉన్నాను కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మొదటిగా ఇంత మంచి అవకాశం అనుగ్రహించిన దేవాతి దేవునికి క్రీస్తు పేరట వందనములు. అలాగే కర్మేల్ ప్రేయర్ టవర్స్ వారికి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనములండి. మనం వాక్యంలోనికి వెళదాము. ప్రతి ఒక్కరూ వినండి. జ్ఞానమునకు 7 స్తంభాలు. అంశం ఏమిటంటే జ్ఞానమునకు 7 స్తంభాలు. స్తంభాలు అనగా పునాదులు లేకుంటే వేర్లని అర్థం వస్తాయి. అయితే జ్ఞానం అంటే ఏమిటి? ఈ జ్ఞానము 7 స్తంభాలను ఎలాగ కట్టుకుంది అనేది ఈ పాఠం ద్వారా మనము చూద్దామండి. ప్రపంచంలో జ్ఞానం కలిగిన ప్రజ్ఞావంతులు అనేవారు చాలామంది ఉన్నారు. అయితే స్తంభాలు అంటే మనము ఒక వంతున వేస్తాం కదండి. ఒక గ్రామం నుండి మరొక గ్రామానికి వెళ్ళాలంటే దారి మధ్యాన కాలువలు ఉంటాయి. అంటే ఆ కాలువలకి స్తంభాలు స్థిరమైన ఒక పునాది అనేది ఒక దృఢమైన పునాది అనేది వేస్తారు మార్గానికి. అంటే నడవడానికి కానీ ప్రయాణం చేయడానికి కానీ ఇవి స్తంభాలు వేసి బ్రిడ్జిలు కడుతూ ఉంటారు. ఆ జ్ఞానం ఎక్కడిదంటే మనుషుల జ్ఞానము. అవి స్తంభాలు దృఢంగా ఉంటేనే కదా మన ప్రయాణం అనేది సాఫీగా సాగుతుంది. ఆ స్తంభాలు సరిగ్గా లేకపోతే మన ప్రయాణము సరిగా సాగుతుందంటే సాగదండి. అయితే ఈ జ్ఞానానికి 7 స్తంభాలకి బైబిల్కి ఏమన్నా సంబంధం ఉన్నదా లేదా అనేది మనం చూద్దామండి. మొదటిగా అసలు ఈ జ్ఞానము ఎలాగా నివాసము కట్టుకుంది, అసలు జ్ఞానం అంటే ఎవరు అనేది మనం ముందుగా తెలుసుకుందాము. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనము. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనము. జ్ఞానము నివాసము కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకొనినది. జ్ఞానము నివాసం కట్టుకుందంటండి. జ్ఞానము నివాసము కట్టుకుని దానికి 7 స్తంభాలు చెక్కుకున్నదంట. ఆ జ్ఞానము నిలబడాలంటే అందులో 7 స్తంభాలు అనేవి కట్టుకున్నది జ్ఞానము. అయితే ఈ జ్ఞానము ఎవరు ఈ 7 స్తంభాలను కట్టుకున్నారు అనేది మనము చూడగలిగితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనము. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనము. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు గాని యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. ఏంటండి జ్ఞానము? ఎవరి జ్ఞానం అంటే యేసుక్రీస్తు ప్రభువారని ఇక్కడ వాక్యం మనకి తేటపరుస్తుందండి. ఆయన యూదులకు ఆటంకము. ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు. అన్యజనులకు వెర్రితనంగా ఉన్నారు.
అయితే యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడు. అంటే ఇక్కడ జ్ఞానం అంటే ఎవరని మనం తెలుసుకుంటున్నామంటే యేసుక్రీస్తు ప్రభువారు అని ఇక్కడ మనము తెలుసుకున్నాము. అయితే జ్ఞానము యేసుక్రీస్తు అని మనకు సెలవిస్తుంది కాబట్టి జ్ఞానము అంటే యేసుక్రీస్తు అనేది ఎవరికి తెలియదండి. జ్ఞానం గురించి సొలొమోన్ గారికే ఉంది అంత జ్ఞానము. సొలొమోన్ గారే జ్ఞానం కలిగిన వ్యక్తి అని అనుకుంటారు. జ్ఞానం అంటే సొలొమోన్ అనుకుంటారు. కానీ ఇక్కడ జ్ఞానము అంటే యేసుక్రీస్తు ప్రభువారు అని చాలామందికి తెలియదండి. కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. తెలియక బ్రతుకుచున్నాము. ఈ జ్ఞానం గురించి తెలియదండి ఎవరికి. అందుకనే దేవుడు రాయించాడు. కొన్ని మాటలు మనము చూసినట్లయితే ఈ జ్ఞానం గురించి అసలు మనుషులు ఏ జ్ఞానం లేకుండా బ్రతుకుచున్నారు, అసలు ఎలా బ్రతకాలి, మీరు జ్ఞానం కలిగి ఎలా బ్రతకాలి అని దేవుడు మనకి సెలవిస్తున్నాడు అనేది చూస్తే సామెతల గ్రంథము సామెతల గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం మనము చూసినట్లయితే, ఇక జ్ఞానము లేని వారై ఉండక బ్రతుకుడి, తెలివి కలుగజేయు మార్గములో చక్కగా నడువుడి. ఇక్కడ తండ్రిన దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా రాయించిన మాటలండి. ఇప్పటి వరకు జ్ఞానం అంటే ఏంటో మనకు తెలీదు. జ్ఞానాన్ని మనము ఎలాగ నివాసంగా కట్టుకోవాలి, ఎలా స్తంభాలుగా మనం నిలబెట్టుకోవాలి అనేది మనకు తెలీదు. అయితే ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాము. జ్ఞానం అంటే యేసుక్రీస్తు ప్రభువారని మనం తెలుసుకుంటున్నాం కదా. జ్ఞానం అనేది క్రీస్తులోనే ఉందని మనం నేర్చుకుంటున్నాము. అయితే ఇక నుంచి జ్ఞానము లేనివారుగా బ్రతకవద్దు. జ్ఞానము లేకుండా బ్రతికితే మన జీవితాలు చీకటమయమవుతుందండి. మనం జ్ఞానము కలిగి మనము జీవించాలి. అందుకనే తండ్రైన దేవుడు ఇటువంటి మాటలు రాయించాడు. ఇక జ్ఞానము లేని వారై ఉండక బ్రతుకుడి, తెలివి కలుగజేయు మార్గములో చక్కగా నడువుడి. తెలివి, మనిషి జ్ఞానాన్ని, తెలివిని కలుగజేసేది ఎవరండి? తండ్రైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మనకి జ్ఞానాన్ని దయచేస్తారు. తెలివి, వివేచన అనేవి ఆయన యందు ఉన్నవి. అందుకని కొలసీలకు రాసిన పత్రికలు అంటాడు ఏంటి, జ్ఞానము, ఎవరికైతే జ్ఞానము కొద్దుగా ఉందో, తెలివి కొద్దుగా ఉందో నన్ను అడగండి. జ్ఞాన సంపదలు అనేవి క్రీస్తునందు గుప్తములై ఉన్నవి. కాబట్టి మనిషికి తెలివి కలుగజేసి నిత్య జీవానికి నడిపించే మార్గము ఏమిటంటే జ్ఞానము. యేసుక్రీస్తు ప్రభువారే అని మనము తెలుసుకుని క్రీస్తు మార్గంలో నడిచేవారిగా మనము ఉండాలి. ఈ జ్ఞానము మనము అనుసరించి నడిస్తే మనము ఎలా ఉంటాము అనేది మనము చూసినట్లయితే అదే సామెతల గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనము. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనము. జ్ఞానమును విడువక యుండిన ఎడల అది నిన్ను కాపాడును. ఈ జ్ఞానాన్ని కలిగి మనం ఉంటే, ఈ జ్ఞానాన్ని కలిగి మనము జీవిస్తే, ఈ తెలివి మార్గాన్ని మనము అనుసరించి నడిస్తే మనకు ఏం జరుగుతుందని వాక్యం సెలవిస్తుందంటే, నువ్వు జ్ఞానమును విడువక యుండిన ఎడల అది నిన్ను కాపాడును. మనలను కాపాడేది ఎవరండి? మనుషుల జ్ఞానమా? కాదండి, దేవుని జ్ఞానము. యేసుక్రీస్తు ప్రభువారే మనలను కాపాడేది, మన ఆత్మలను రక్షించేది ఆయననండి. జ్ఞానమును విడువక యుండిన ఎడల అది నిన్ను కాపాడును. మనము యేసుక్రీస్తు ప్రభువారి జ్ఞానాన్ని మనం విడిచిపెట్టేవారిగా మనము ఉండకూడదు. ఆయనే మనలను కాపాడుతారు. దానిని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును. అంటే మనము క్రీస్తుని ప్రేమించేవారిగా, దేవుని ప్రేమించేవారిగా ఉన్నప్పుడు మనలను రక్షించేది ఎవరండి? దేవుడే. దేవుని యొద్దకు రండి, ఆయన మీ యొద్దకు వస్తాడు అని వాక్యం సెలవిస్తుంది కదా. అయితే మనం ఈ జ్ఞానాన్ని దగ్గరికి వచ్చాము. ఈ జ్ఞానాన్ని మనం ప్రేమించేవారిగా ఉన్నామా? ఈ లోక జ్ఞానాన్ని ప్రేమించేవారిగా ఉన్నామా అనేది ఒకసారి ప్రశ్న అనేది వేసుకోండి. అయితే మనము జ్ఞానాన్ని అనుసరించే వారిగా మనము ఉండాలి. సామెతల గ్రంథము 9వ అధ్యాయం 1వ వచనం చూస్తే, జ్ఞానము నివాసము కట్టుకుని దానికి 7 స్తంభములు చెక్కుకునేది. అంటే జ్ఞానం అంటే ఏంటో మనం తెలుసుకున్నాము. అయితే దానికి ఉన్న 7 స్తంభాలు ఏంటి? ఆ స్తంభాలను మనము కలిగి ఉండాలండి. జ్ఞానానికి కలిగిన 7 స్తంభాలను మనము కట్టుకోవాలండి. మన హృదయాలలో మనము కట్టుకోవాలి. అయితే ఆ 7 స్తంభాలు ఏంటో అనేది మనము చూసినట్లయితే,
యో యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం మనము చూసినట్లయితే, అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకున్నది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదియునై ఉన్నది. ఇక్కడ జ్ఞానానికి 7 స్తంభాలు, అంటే ఈ స్తంభాలు అనేవి ఇక్కడ కనబడుతున్నాయండి. 7 స్తంభాలు అనేవి మనకి కనబడుతున్నది. మొదటి స్తంభం ఏంటంటే పవిత్రమైనది. మొదటి స్తంభం ఏంటండి? పవిత్రమైనది. ఈ జ్ఞానానికి మొదటి స్తంభము పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదియునై ఉన్నది. అయితే ఇవి 7 స్తంభాలు ఉన్నాయి కదా, ఒక్కో స్తంభం గురించి మనం నేర్చుకుందామండి. ఇవి జ్ఞానానికి 7 స్తంభాలు. ఇవి మనలో ఉంటే మనలో జ్ఞానం అనేది నివసిస్తుందండి. ఈ స్తంభాలు అనేవి లేకుండా ఉంటే క్రైస్తవ జీవితంలో మనము చీకటిలో నడిచేవారిగానే ఉంటామండి. మొదటిగా మనము మొదటి స్తంభాన్ని మనం చూసినట్లయితే రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనము. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం మనం చూద్దామండి. పవిత్రమైనది చూద్దామండి మనము. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది. ఏంటంటే పవిత్రంగా ఉండాలండి. మొదటగా మనము జ్ఞానాన్ని కలిగి ఉండాలంటే ఆ స్తంభంలో మొదటి స్తంభం ఏంటంటే అండి పరిశుద్ధము. దేవునికి అనుకూలంగా మనము జీవించాలండి. మనుషులకు అనుకూలంగా మనము జీవించేవారిగా ఉండకూడదు. దేవునికి అనుకూలంగా మన పరిశుద్ధంగా జీవించాలని దేవుడు సెలవిస్తున్నాడు. ఇది మొదటి స్తంభం. అయితే రెండవ స్తంభాన్ని చూద్దామండి. రెండవ స్తంభం అనేది సమాధానకరమైనది. మనుషుల్లో చాలామందికి సమాధానం అనేది ఉండదండి. సమాధాన పడువారు ధన్యులు అంటారు, కానీ సమాధానం లేని స్థితిలో చాలామంది ఉన్నారు. క్రైస్తవులైన వారు చాలామంది సమాధానం లేకుండా ఉంటారు. కానీ ఒకరి ఎడల ఒకరు సమాధానం కలిగి ప్రేమ కలిగి మనము జీవించేవారిగా ఉండాలి. అయితే మనం చూసినట్లయితే రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 17వ వచనము. 12వ అధ్యాయము 17వ వచనం మనం చూసినట్లయితే, కీడుకు ప్రతి కీడు ఎవనికి చెయ్యవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి యుండుడి. సమాధానం అంటే కీడుకు ప్రతి కీడు చేయకూడదండి. కీడుకు ప్రతి కీడు ఎవరికి చెయ్యవద్దు. సమాధానం లేకుండా చాలామంది ఇతరులకు కీడు చేసేవారుగా ఉంటారండి. అయితే జ్ఞానం మనలో నివాసము కట్టుకోవాలంటే మనము సమాధానం కలిగి ఉండాలండి. ఇతరులకు కీడు చేసేవారిగా మనము ఉండకూడదు అని వాక్యం మనకి సెలవిస్తుంది. అయితే 3వ స్తంభము మనం చూసినట్లయితే అది మృదువైనది. అంటే మృదువైన మాట అంట కోపాన్ని చల్లారుస్తుందంట. మన మాట తీరు ఎలా ఉంది, ఇతరులను నొప్పించేలాగా ఉందా అనేది మనము ఆలోచించుకోవాలండి. ఆ జ్ఞానాన్ని ఎవరిస్తారంటే దేవుడు. అందుకని మనం దేవుణ్ణి అడగాలి. మన మాట కల్లాల పెట్టేలాగా ఉందా, మన మాట ముసలమ్మ ముచ్చటలాగా ఉన్నదా, మన మాట ఎలాగుంది, మన మాటలో మనం మాట్లాడుతున్నాము అనేది మనము ఆలోచించుకోవాలండి. మనం చూసినట్లయితే మనం మృదువైనదిగా ఉండాలి. స్తంభము. మరొక స్తంభం ఏంటంటే మృదువైన స్తంభము. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం మనం చూద్దామండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం మనం చూసినట్లయితే, సాధువైనట్టియు మృదువైనట్టియునైనా గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. ఎలా ఉండాలండి?
మృదువైనదిగా ఉండాలి. మన హృదయం ఎలాగుండాలి? మృదువుగా ఉండాలండి. ఇది జ్ఞానము యొక్క లక్షణమండి. ఇది జ్ఞానం యొక్క లక్షణము. మృదువైన వారిగా మనము ఉండాలి. మన గుణం ఇక్కడ చెప్తున్నాడండి. సాధువైనట్టియు, మృదువైనట్టియునైన గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావమును మీకు అలంకారముగా ఉండవలెను. అలంకారంగా ఉండాలండి. మృదుత్వం అనేది ఉండాలండి మనిషిలోని. ఈడు చాలా కట్టుకోడు, లేతే ఈమె కఠినురాలు అనే మాట మనం